యాడికి పోయినావు? నేను ఎక్కడికి వెళ్ళాను? బాత్రూంలో డ్రెస్ మార్చుకున్నాను. అమ్మతోడు రవి, ఏమైంది బాబు? వసుని ఎవరేదో చేస్తున్నారు తాత. ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, పడుకో. కాదు తాత, నేను వసుని చూడాలి. బెదిరిస్తారు, సంజాయిస్తారు, బిడ్డలు తప్పుకుంటారే. ఏందిరో ఏమో బిడ్డ మీద కొత్త కొత్తగా ప్రేమలు షురు అవుతున్నాయి. అవు ప్రేమల గురించి నీకెవరికైతుంది? పెళ్ళైన మన్నాడే మగడు చచ్చిండు, ఏనాడో మగన్ పక్కన మనవా పంటేరికైతుండే ప్రేమలంటే ఏంది, బిడ్డలంటే ఏందని. అన్నా మళ్ళా పిలిచేటట్టుంది. నీ బతుకు పాడుగా అంతం. టికెట్ టికెట్ ప్లీజ్. టికెట్ టికెట్ టికెట్. ఒక్కడిని ఆపలేకపోయారా? పందులో తినేసి టీవీ చూడటం కాదురా. నీ నోట్ల మన్ను వయ్యా. నీ బిడ్డ పోయింది కదా అని పొద్దుగాల పొద్దుగాల కూర్చొని ఓ మందు కొట్టుడు కాదు. పోరా పో, తలవారు తీసుకొని పోయి ఆ పోరని నేసేసి మన పోరుని దొరకదా. పోరా లేవు. మీరేందిరా నన్ను చూస్తున్నారు? మీ రత్కోర్ మొక్కల చెప్పు. ఎంతమంది ఉన్నారు కొడుకులు, ఒక్కడన్నా దాన్ని బట్టిన ఆడరా పట్టకపోతుంది. గందికే నేను దాన్ని రాత్రే వేసేస్తారా అన్న. ఇదేమన్నావు? అయ్యో అది నా బిడ్డ, చిన్నపిల్ల, తెలుసుకుంటది, పీకుతుంది అన్నావు. ఇప్పుడేమయ్యింది? నీ నోట్లో ఊసింది, పోయింది. నీకన్నా రోడ్డు మీద కుక్కనయ్యం కాదురా. దాని పిల్లలు దానికి ఎవరన్నా పోతే కండబట్టి పీక్తది. నువ్వు ఉన్నావు ఎందుకు? కోస్తే పండుకైతే. ఇంకొక మాట మాట్లాడినవా కుక్కిల పడి సంసా. నీ అవ్వ నువ్వేంద్రా నన్ను చంపేది? నేనే నిన్ను నరుకుతా. అన్నా బాంబే నెంబర్ తెచ్చినన్నా.
హలో, నేను శంకర్ పైల్వాన్. నా బిడ్డ కనిపిస్తలేదు, అడిగి ఇటు వచ్చిందా? వసు నీ కూతురా? రాలేదు. వస్తే 2 కాళ్ళు వెర్రకొట్టి పంపిస్తాను. హలో హలో, అంకుల్ అంకుల్ రవి ఎక్కడి నుంచి అన్నారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చింది సార్. హలో, నా కొడుకు పారిపోయాడు. అది వాడి కోసం ఇక్కడికి వచ్చి నాకు దొరికిపోయింది. ఏం చేద్దాం? దీన్ని లేపేస్తే ఏ సమస్య ఉండదనిపిస్తోంది. మ్హూ. మ్మ్. పండిత్ అని డి కంపెనీ మనిషి ఒకడు ఉన్నాడు. మంచి షూటర్. సుపారీ తీసుకుంటే పని అయ్యేదాకా నిద్రపోడు. గంటలో వాడు ఇక్కడ ఉండాలి. పాంచిపేట ఖర్చు అవుతుంది. 10 పేటీ ఇస్తాను. నీకోసం ఎవరో వచ్చారే. రవి వసుని కలవాలి. సరేరా. हेलो पंडित मैं। हाँ नमस्ते नमस्ते। वर्ली सी पे साचविरात बंगला में गेम बजाना है। वह पे राजेंद्र बोल के अपना आदमी है। 5 पेट का सुपारी, जल्दी पहुंचना। हाँ ठीक है। పండిత్, ఆ పిల్ల పక్క గదిలో ఉంది. స్లంలో తిరిగే బ్యాచ్. 5 లక్షలు. శవం కనబడకూడదు. బాబుగారు చిన్నపిల్లలు హే, నీకేం తెలీదు, ఊరుకో. అయ్యగారు మీరు తొందరపడుతున్నారు. पैसा काम के बाद నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. నమస్తే అంకుల్. వసు ఉందా? లేదు కదా, లేదా? ఎక్కడికి పోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఆ రవిగాని దేవులు ఆడుకుంటా బొంబాయి పోయింది. ఓరి శంకరి, దక్క మీద గారికి ఈయనే ఉన్నాడు. చూస్తున్నాడండి. అదే ఓ బొమ్మ. రవి, వసు బాంబే వెళ్ళిందట. పారిపో రవి, పారిపో. రవే వచ్చి నిన్ను గొలుపుతాడు. నువ్వు బయటికి రావద్దు. బయటకు వస్తే నేను చంపేస్తారు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నువ్వు ఆ యాదగిరి రెడ్డి ముందు నుంచి ఉరుకురా, ఉరుకు.
కొడుకుని నరుకుని తల్లి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ వాడు హైదరాబాద్ తెగంగానే తిన్నగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మనుషులతో గొడవ పట్టాడు. ఆ గొడవలో మీ వాడికి దెబ్బలు కూడా తగిలాయి. తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వీడేంట్రా పాలదాన వెంట పడ్డాడు. దానికి అందం లేదు, ఆస్తి కూడా లేదు. దాని గురించి దెబ్బలు తెలియట్రా. చిచ్చి, వీడికి ఇదేం రోగంరా? ఆ రోగాన్ని ప్రేమ అంటారు. దానికి గొప్ప పేద తేడా తెలియదు. అదొక్కసారి పట్టిందంటే చచ్చేంత వరకు వదలదు. నువ్వు నిశ్చితగా ఉండు. ఆ పన్నిటి సంగతి నాకు బాగా తెలుసు. వాడు ఆ పిల్ల శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసే వరకు నిద్రపోడు.